హాయ్ హలో ఈరోజు సాటర్డే స్పెషల్ మా ఇంట్లో సర్కిల్ పులుసు ఏంటా అనుకుంటున్నారా? దీన్నే అల్లం పులుసు అంటాం అనమాట. కానీ మా చిన్నప్పుడైతే సర్కిల్ పులుసు అనేవారు. అయితే దీనికోసం ముందుగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు మెంతులు అండ్ 3 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి. ఇది చూసారు కదా, పచ్చి పసుపు అనమాట. ఇది నాకు మార్కెట్లో దొరికింది, ఇంకా వెంటనే తీసుకున్నాను. ఎందుకంటే ఇది ఎక్స్పెషల్లీ పులుసు కోసం బాగా యూజ్ చేస్తారు, చాలా మంచిది కూడా హెల్త్కి. ఈ చలికాలంలోనే తినాలి, ఇంకా ఎండాకాలం వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పేసి నేను ఇంకా తీసుకున్నాను అనమాట. అండ్ ఒక 2 ఆనియన్, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు. ఫైనల్గా అల్లం పులుసుకి అల్లం లేకపోతే ఏం బాగుంటుంది, సో కొంచెం అల్లం తీసుకోవాలన్నమాట. వీటన్నిటిని మనం మిక్సీ జార్లో వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని దీన్ని మిక్సీ పట్టించుకోవాలన్నమాట. ఇంకా ఒక్కొక్కటి నేనైతే మిక్సీలో వేసేసాను. ఇంక ఈ పచ్చి పసుపు అయితే మనం అరగదీసి చిన్నపిల్లలకి పట్టినా లేకపోతే మనం ఫేస్కి రాసుకున్నా చాలా మంచిది. అసలు పసుపు అయితే చాలా మంది దీన్ని మొక్కకు కూడా వేసుకోవచ్చు. వేసుకుంటే మొక్క వస్తుందంట. ఏమో వేసాను, వస్తుందో రాదో చూడాలి మరి. ఇంకా మిక్సీ చూసారు కదా, వాటర్ ఎంత కావాలో వేసేసుకుని పట్టించేసాను అనమాట. మిక్సీ పట్టేసిన తర్వాత ఇదిగోండి కొంచెం తాలింపు వేసుకోవాలి, పోపు దినుసులు వేసి కరివేపాకు కూడా వేసేయాలన్నమాట. అండ్ ఇంకా ఇంకొక ఉల్లిపాయ దీంట్లో వేసాను. మనం మిక్సీలో వేసిందే కాకుండా తాలింపులో కూడా ఉల్లిపాయ వేసుకోవాలి. అది కూడా బాగా వేగిన తర్వాత దాంట్లో ఇదిగో చూసారు కదా, మిక్సీ పళ్ళలో పట్టించుకున్న పులుసు వేసేసాను అనమాట. వేసేసి దాంట్లోంచి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మరిగించుకోవాలన్నమాట. మరిగించుకున్న తర్వాత ఇదిగోండి పచ్చిమిర్చి కూడా వేసేసిన తర్వాత దీంట్లో మనకి రుచి సరిపడా సాల్ట్, కొంచెం కారం కూడా నేను వేసాను. ఆ వీడియో అనేది స్కిప్ అయిపోయింది. అండ్ తర్వాత ఇదిగోండి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మగ్గింది అనమాట. చూసారు కదా, చాలా చిక్కగా ఉంది కదా. దీంట్లో నేను కొంచెం చింతపండు పులుపు వేసాను అనమాట. వేసి కొంచెం సేపు మరిగించుకుని ఆ తర్వాత అయితే కొంచెం పల్చగా, లేదు అంటే కొంచెం చిక్కగా మనం దించేసుకోవడమే. ఇంకా వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అన్నమాట. హాయ్ హలో ఈరోజు సాటర్డే స్పెషల్ మా ఇంట్లో సర్కిల్ పులుసు ఏంటా అనుకుంటున్నారా? దీన్నే అల్లం పులుసు అంటాం అనమాట. కానీ మా చిన్నప్పుడైతే సర్కిల్ పులుసు అనేవారు. అయితే దీనికోసం ముందుగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు మెంతులు అండ్ 3 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి. ఇది చూసారు కదా, పచ్చి పసుపు అనమాట. ఇది నాకు మార్కెట్లో దొరికింది, ఇంకా వెంటనే తీసుకున్నాను. ఎందుకంటే ఇది ఎక్స్పెషల్లీ పులుసు కోసం బాగా యూజ్ చేస్తారు, చాలా మంచిది కూడా హెల్త్కి. ఈ చలికాలంలోనే తినాలి, ఇంకా ఎండాకాలం వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పేసి నేను ఇంకా తీసుకున్నాను అనమాట. అండ్ ఒక 2 ఆనియన్, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు. ఫైనల్గా అల్లం పులుసుకి అల్లం లేకపోతే ఏం బాగుంటుంది, సో కొంచెం అల్లం తీసుకోవాలన్నమాట. వీటన్నిటిని మనం